జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద సరస్వతీ నది అంత్యపుష్కరాలు జరుగుతున్నాయి. మే 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు మొత్తం 12 రోజుల పాటు ఈ అంత్యపుష్కరాలు జరుగుతాయి. ఈ అంత్యపుష్కరాలకు దాదాపు 40 లక్షల మంది భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల కోసం 40 ఆధునిక గుడారాలు ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రత నుంచి భక్తులను రక్షించేందుకు చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. రెడ్డికా దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో అంత పుష్కరాల కోసం అన్ని ఏర్పాట్లు అయితే చేపట్టారు. మనం చూసుకున్నట్లయితే భక్తుల కోసం ఏర్పాటు కోసం ఇక్కడ టెంట్ సిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండే ఉద్దేశంతోనే ఇక్కడ ఈ యొక్క ఏర్పాట్లను కూడా చేపట్టారు. మనం చూసుకున్నట్లయితే జస్ట్ అంటే టూరిజం శాఖ ఆధ్వర్యంలో చూసుకున్నట్లయితే ఇక్కడ భక్తులకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా యాత్రికుల కోసం ఇక్కడ రిసెప్షన్ హాలు మరియు చూసుకున్నట్లయితే డెన్లు ఇవి ఏర్పాటు చేశారు. మనం చూసుకున్నట్లయితే ఒకసారి డెన్ ఎలా ఉందో, డెన్లో ఏమేమి సౌకర్యాలు ఉన్నాయో చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. మనం చూసుకున్నట్లయితే భక్తులకు వచ్చినటువంటి పర్యాటకుల కోసం ఇది ఒక అంటే ప్రైవేట్గా కొంత రెమ్యునేషన్ తీసుకొని ఈ యొక్క డెన్లను ఏర్పాటు చేయడం జరిగింది. డెన్లో ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా ఇక్కడ సేమ్ మనం ఇంటి దగ్గర ఉన్నట్టు ఇది హాల్ టైప్ ఉంటుంది. ఇది హాల్ మోడల్ చూసుకున్నట్లయితే లోపలికి వచ్చినట్లయితే మనం చూసుకున్నట్లయితే ఒకటి బెడ్ ఉంటుంది. ఇక్కడ బెడ్ ఒక ఫ్యామిలీ ఎవరైతే చాలా లాంగ్ నుంచి వచ్చిన వారి కోసం మాత్రం ఇక్కడ ఈ యొక్క సౌకర్యవంతమైనటువంటి సౌకర్యాలు అయితే ఏర్పాటు చేస్తున్నారని చెప్పొచ్చు. మనం చూసుకున్నట్లయితే కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం నిర్వహిస్తున్నటువంటి అంత్య పుష్కరాలకు మాత్రం ఇక్కడ సకల సౌకర్యాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే వాష్రూమ్స్, అటు చూసుకున్నట్లయితే కిచెన్ సెట్, ఇటు చూసుకున్నట్లయితే డైనింగ్, ఇవి అన్ని ఇక్కడ అన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక కుటుంబానికి సరిపోయే విధంగా రాయల్గా ఉండే విధంగా కూడా సౌకర్యాలు ఈ యొక్క డెన్లో ఉన్నాయని చెప్పచ్చు. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే కాళేశ్వరంలో నిర్వహిస్తున్నటువంటి అంత్య పుష్కరాలకు అన్ని సౌకర్యాలు అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈ యొక్క సౌకర్యవంతంగా ఉన్నటువంటి ఈ యొక్క డెన్లకు మాత్రం కొంత ఖరీదు కట్టించుకొని ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడితే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇట్లా వచ్చినటువంటి పర్యాటకులకు ఒక హాల్ టైపు రిసెప్షన్, ఇటు చూసుకున్నట్లయితే యాత్రికుల భోజన పాత్ర, మనం అటు చూసుకున్నట్లయితే పర్యాటకులకు ఎవ్వరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకల సౌకర్యాలు ఇక్కడ యాత్రికుల భోజన ప్రాంతం అని చెప్పట్టారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో రూమ్స్ తీసుకున్న వారికి ఇందులో భోజన సౌకర్యం కోసం కూడా ఈ యొక్క యాత్రికులకు ఏర్పాటు చేయాల్సినటువంటి భోజనశాలను కూడా ఈ రకంగా ఈ పర్యాటక శాఖ వాళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని చూసుకున్నట్లయితే ఈ యొక్క అంత్య పుష్కరాలకు వస్తున్నటువంటి భక్తులకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాళేశ్వరంలో ఇన్ని సౌకర్యాలను అయితే ఏర్పాటు చేశారు. మనం చూసుకున్నట్లయితే భక్తులు చాలా వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రదేశాల నుంచి వచ్చినటువంటి భక్తులకు ఎవ్వరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క డెన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఇది ప్రాణహిత బ్లాక్ అని చెప్పని దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రాణహిత బ్లాకు ఇలా ఒక్కొక్క బ్లాకుకు ఒక్కొక్క పేరు పెడుతూ ఈ యొక్క డెన్లను ఏర్పాటు చేశారు. మనం చూసుకున్నట్లయితే సిమ్లా, గోవా, ఇతర దేశాలను తలదన్నేలా కనిపిస్తున్నది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కాళేశ్వరం, ప్రస్తుతానికి కాళేశ్వర ఆలయంలో సరస్వతి, గంగా యమున సరస్వతి అంత్య పుష్కరాలకు వస్తున్నటువంటి పర్యాటకుల కోసం ఈ ఏర్పాట్లను అయితే చేపడుతున్నారు. మనం పూర్తి ఇంకా ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎంత ప్రైజ్ మనం పెట్టారని చెప్పనే విషయం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేపడదాం. ఇప్పటికే చూసుకున్నట్లయితే ఇది పూర్తిగా ఒక లగ్జరీ లైఫ్. ఇది చూసుకున్నట్లయితే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇందులో ఏసీ కూడా ఏర్పాటు చేశారు. ఏసీతో పాటు ఇందులో ఉన్నటువంటి బెడ్స్, మరి చూసుకున్నట్లయితే ఫ్యామిలీతో వచ్చిన వారికి ఎవరికి ఇబ్బందులు లేకుండా ఈ విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు మనం చూస్తున్నాం. ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసమే ఈ యొక్క ఏర్పాట్లను చేశారు. మనం చూసుకున్నట్లయితే ఏసీతో పాటు దోమ పరదాలు కూడా, దోమలు లేకుండా కుట్టడం కోసం దోమ పరదాలతో పాటు ఇటు అన్ని సౌకర్యవంతమైన బెడ్స్, అన్ని రకాలుగా సౌకర్యాలు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే పుష్కరాలకు మాత్రం సకల సౌకర్యాలు అయితే ఏర్పాట్లు చేస్తున్నారని మనం చెప్పచ్చు. ఇప్పటికే ఈ యొక్క సౌకర్యవంతమైన విలాసవంతమైన జీవితాన్ని కూడా చూసుకోవడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రదేశాన్ని చూస్తే సిమ్లా, గోవా వివిధ పర్యాటక ప్రాంతంలో కనిపిస్తున్నటువంటి ఈ యొక్క ప్రదేశం చూసినట్లయితే పర్యాటకులకు ఎంతో సంతోషంగా పిల్ల పాపలతో వచ్చి ఇక్కడ పుణ్యస్థానాలు ఆచరించి ఈ యొక్క పర్యాటక ప్రాంతాన్ని చూడాల్సినటువంటి ప్రదేశంగా ఉందని కూడా చెప్పచ్చు. కెమెరామ్యాన్ మధుకర్తో సంపత్, వైకే న్యూస్, కాళేశ్వరం.